గురుదత్త, జై కాళీ, జై బాలా త్రిపుర సుందరి దేవి నమః. ఈరోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ భక్తులందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే భక్తి సాధనలు ఉన్నాయో అవి పురుషులకు మాత్రమే ఉద్దేశించినట్లుగా దీక్ష కానీ మరియు గాయత్రి ఉపాసన కానీ ఉపనయనం అనేటువంటివి ఇప్పుడు ఉండడం జరిగింది. కానీ అదే అమ్మాయిల విషయంలో స్త్రీల విషయంలో కూడా సనాతన ధర్మం ప్రకారమే శాక్తేయ సాంప్రదాయంలో ఈ యొక్క నవదుర్గ సాంప్రదాయం కానీ దశమహావిద్యల సాంప్రదాయం కానీ దేవీ సాంప్రదాయం శాక్తేయ పద్ధతులలో సులువైన మార్గంలో బాలా త్రిపుర సుందరి దేవి యొక్క ఉపాసన జపము అనేటువంటిది నిర్దేశించడం జరిగింది. అదే రేపు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అద్భుతమైనటువంటి రోజు. ఆ పౌర్ణమి రోజున మన దత్తశక్తి పీఠం కరీంనగర్లో మా సమక్షంలో అమ్మవారి అనుగ్రహంతో ఆ బాలా త్రిపుర దేవి అనుగ్రహంతో 11 సంవత్సరాల అమ్మాయిల నుండి 19 సంవత్సరాల అమ్మాయిల వరకు ఒక బాలా త్రిపుర సుందరి దేవి యొక్క నామ జపం ఇవ్వాలని అమ్మవారి సంకల్పం జరిగింది. కనుక ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా తమ తమ పిల్లలకు ఎలాంటివి రుసుము లేకుండా మేము దీక్ష ఇస్తాము. తమ తమ పిల్లలందరికీ కూడా తెలియజేసి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తూ నేను మీ డాక్టర్ నరసింహదత్త స్వామి, దత్తశక్తిపీఠం, కరీంనగర్. జై గురుదత్త, జై కాళీ.